5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు అటు ప్రజలు కానీ కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనిపించకపోగా చెత్త పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు చిత్తుగా ఓడించడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నా కూడా తనలో ఎటువంటి మార్పు లేదు అనడానికి నిన్న విశాఖ పర్యటనే మీకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎవరైనా కష్టంలో వచ్చిన వాళ్ళకి దగ్గరికి వస్తే ఫ్లెక్సీలు పెట్టుకుంటారండి. విశాఖపట్నం సౌత్ అంతా జెండాలు పాతుకుంటారండి. నగరం అంతా సుందరీకరణ చేస్తారా? అంటే నువ్వు బల నిరూపణకు వచ్చావా, లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చావా? నిన్ను చూసి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈయన, లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ అలంకరణ చూస్తే మీ బల నిరూపణకు వచ్చాడు ఈయన. మత్స్యకార సోదరుల మీద అభిమానంతో కాదు, ఈయన అంతా ఇంకా మారడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. అంతటితో ఆగారా? అక్కడికి వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ఉన్నారు. మేము ప్రమాదం జరిగినటువంటి 48 గంటల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గల్లంతయ్యారో వాళ్ళ కుటుంబాలకి 10 లక్షలు చెక్కిస్తే 5 సంవత్సరాల్లో మీరేమిచ్చారు? 5 లక్షలు ప్రకటించారు. ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ప్రకటన తప్ప. మీ టైంలో ఉన్నటువంటి సుమారు 12 చెక్కుల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఒక్కరికన్నా ఇచ్చారా? మరి నువ్వు అధికారులు ఉన్నప్పుడు కనిపించరు ఎవరు. అధికారం పోయిన తర్వాత దొంగ ముద్దులు పెట్టడానికి, లేకపోతే సానుభూతి పొందడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. హార్బర్లో ఎన్నో ఇష్యూస్ జరిగాయి, ఒక్క రోజు కూడా కనిపించలేదు. ఈరోజు బల నిరూపణకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. 151 నుంచి 11కి వచ్చాం, 11 నుంచి మళ్ళీ 1కి వస్తామని చెప్పేసి భయంతో ఇవాళ ఇలాంటి దొంగ వేషాలు వేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి అలంకరణలు చేసుకుంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు. శ్రీధర్ అప్పలరాజు కొడుకు చిన్న పిల్లవాడు ఏదో యాక్సిడెంట్ అయిందని. సరే, యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ యాక్సిడెంట్ ఏదైతే ప్రమాదంలో గాయపడ్డారో ఆ వ్యక్తిని కానీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఉంటే ఇవాళ అబ్బాయి బతికేవాడు. గుద్దేసి వెళ్ళిపోయి ఇంకొక అబ్బాయిని ఆ ప్లేస్లో పెట్టి ఒక రోజంతా డ్రామా చేసి 9 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి 9 లక్షలు దఫదపాలుగా ఇస్తామంటే మళ్ళీ పెద్దలు తిరుగుబాటు చేస్తే 9 లక్షలు ఇచ్చి ఆ కేసుని తప్పుదారి పట్టించడానికి చిన్నపిల్లడు చేస్తాడు ఆ పనులు. ఏం శ్రీధర్ అప్పలరాజుకి తెలియకుండా జరిగినాయా? అది చిన్నపిల్లడు తప్పు చేయడం అంటారా? అంటే ఒక నిండు ప్రాణాన్ని గుద్దేసి వెళ్ళిపోతే తప్పు లేదా? చిన్నపిల్లవాడు ఇలా జరుగుతాయంటారా? అంటే నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా జరిగిందో దాన్ని బట్టే అర్థమవుతూ ఉంది ప్రజలకి. గుద్దేసి వెళ్ళిపోయి ఇంకొకరిని పెడుతూ చూస్తూ ఉంటే చిన్నపిల్లడు గుద్దేశాడు. ఏంటయ్యా మీరు మాట్లాడుతున్నారు? స్పందించలేదా? మీకు తెలుసా ఎవరు స్పందిస్తారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారా మీరు? మెసేజ్ వచ్చిన వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు మెరైన్ డిపార్ట్మెంట్కి, కోస్ట్ గార్డ్కి, నావీకి వెంటనే మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు నైట్ వెతకడం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సిపి గారు పోలీస్ కమిషనర్ స్పందించలేదా? పోలీస్ కమిషనర్ ఎక్కడ స్పందిస్తారు? మెరైన్ డిఐజీ, మెరైన్ డిపార్ట్మెంటు తెలిసిన వెంటనే స్పందించారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పోలీస్ కమిషనర్ స్పందిస్తాడా? ఆ డిపార్ట్మెంట్ని మెరైన్ డిఐజీ చూస్తారా అని కూడా తెలియకుండా 5 సంవత్సరాలు మీరు పరిపాలించారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో మీరు చేస్తున్నది ప్రచారం కోసము లేకపోతే సానుభూతి కోసం అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు.
మీ మాయ మాటల్ని మీ చమక్కులు నమ్మే పరిస్థితి లేదు. ఈసారి మీకు ఒక సీటే అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. భీమవరం కల్లంపూడి పర్యటన చేసి వారు మాట్లాడిన తీరు అంటే కేవలం విమర్శించటానికే ఈ పర్యటన పెట్టుకుని ఆయన బల ప్రదర్శన చేయటానికి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు లాంటి ఆయన కార్యకర్తలతో ఎయిర్పోర్ట్ విధ్వంసం కానీ గేట్లు ఎరగొట్టడం దగ్గర నుంచి పోలీసుల మీద కలబట్టడం దగ్గర నుంచి అంతా కూడా ఒక ఫ్యాక్షన్ నాయకుడు ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు మనకు సినిమా చూపించి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను, ఆయన అంటుంటాడు సూటిగా ప్రశ్నిస్తున్నాను అని చెప్పి. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ మీద నీకు నిన్న చూపించిన నీ ప్రేమ, నీ నటన మరి గతంలో ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గతంలో ఎవరన్నా చనిపోతే పరామర్శకు కూడా రాని నువ్వు, గతంలో ప్యాకేజీలు ఇవ్వటంలో ఏమాత్రం ముందు చూపు లేకుండా ముందుకు రాని నువ్వు, ప్రతి సంవత్సరం క్రాప్ హాలిడే ఏటకెళ్ళని టైంలో వచ్చే డబ్బులు కూడా ఇచ్చే 5,000 10,000ని కూడా టైంకి ఇవ్వకుండా సంవత్సరాల తరబడి తిప్పించుకున్న మీరు ఇప్పుడు ఎవరన్నా క్రాప్ హాలిడేలో 10,000ని 20,000 చేసి అదే నెలలో క్రాప్ హాలిడే ఉన్నప్పుడే మేము వెళ్ళి మా చేతులతో ఈ 2 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం. అలాగే బోట్ రిపేర్లకు కానీ సబ్సిడీలు కానీ వేటకు ఉపయోగపడే పనిముట్లు కానీ వలలు కానీ బోట్లు కానీ ఇంజిన్లు కానీ, అలాగే సముద్రంలో ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది జరిగితే ఇమ్మీడియట్గా ప్రజలకు తెలిసే మెకానిజం కానీ వైర్లెస్ సెట్లు కానీ ఆ సిస్టమ్ కానీ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మరి నిన్న అవాకులు జవాకులు పేలుతూ ఇక్కడ అసందర్భమైన ఇక్కడ ఆ సందర్భం లేకపోయినా పలాసలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి యాక్సిడెంట్ చేసి గుద్ది ఒక మనిషిని చంపేస్తే పాపం పిల్లోడు ఏదో చేస్తాడు, 1-2 తప్పులు క్షమించాలి, అతని మీద కేసు పెడతారా అని చెప్పి మాట్లాడిన తీరు, అసలు ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేశాడని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక అసందర్భమైన మాటలు, అవహేళన మాటలు, నిన్ను బట్టే నీ టీం కూడా, నీ ఎమ్మెల్యేలు, నీ మాజీ మంత్రులు కూడా మాట్లాడుతున్న తీరు. ఈరోజు భీమవరంలో ఆక్వా రైతుల్ని పూర్తిగా నిర్వీర్యం చేశామని చెప్పి, యుద్ధం వచ్చినా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు ఆగిపోయిన సందర్భాల్లో కూడా ఫీడ్ కానీ షీడ్ కానీ వాళ్ళకి రావాల్సిన రాయల్టీలు కానీ ఎక్కడ ఆగకుండా, అది వ్యవసాయం అవ్వచ్చు, ఆక్వా రంగం అవ్వచ్చు, ఇమీడియట్గా డబ్బులు నెల రోజుల్లోపే డబ్బులు ఇచ్చి రైతులను ఆక్వా ఫీల్డ్ని ఆదుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం మరి నువ్వు అవాకులు చవాకులు తెలిసి పేలుతూ చంద్రబాబు నాయుడు గారి మనుషులు రేటు పెరగగానే దళారులు వచ్చేస్తారు, ఆయన సొంత మనుషులు ఎంటర్ అయిపోతారని చెప్పి అసందర్భమైన ప్రలాపన. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే ఆ కబురు తెలిసిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి సంతాపం తెలియజేసి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని చెబితే ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడకుండా వాళ్ళ నోరు నొక్కేసి మాకు అది అక్కర్లేదు, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఆ కార్యక్రమానికి వచ్చిన అంబటి రాంబాబు గారు బలవంతంగా వాళ్ళు వద్దంటే బలవంతంగా మీరు ఇస్తానంటారు ఏమిటి అని చెప్పి మీడియాతో మాట్లాడిన విధానం, అంటే ఎవరికి దక్కాల్సిందే దక్కనివ్వరు, దక్కకపోయిన తర్వాత ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎప్పుడు ఫిషర్మెన్కి ఆపద వచ్చినా, బోట్లు తగలబడిపోయిన సందర్భం మా గవర్నమెంట్ లేకపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ బీచ్ రోడ్లో స్టేజ్ వేసి
బాధితులందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళని హక్కు చేర్చుకుని ప్రభుత్వాన్ని కదలకు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అసందర్భంగా విమర్శిస్తూ కేవలం బల ప్రదర్శన చేసుకోవడానికి వచ్చిందంతా కలిపి 200-300 మంది లేరు. ఆ రీల్స్లోనేమో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ రీల్స్ చూపిస్తూ అనేక విధ్వంసాలు చేస్తూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వాళ్ళని తోసేసి కొట్టేసి మీరు చేస్తున్న అరాచకాలు, అధికారం లేకపోయినా మీరు చేస్తున్న రౌడీజం ప్రజలు గమనిస్తున్నారు. ఖబర్దార్ వైఎస్ఆర్సీపీ, ప్రజలు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, మొన్న 3 రోజుల క్రితం అంబటి రాంబాబు గారు కేబినెట్ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు. ఒకరోజు అమ్మకు బాగోలేదని వెళ్ళిపోతారు, ఒకరోజు భుజం నొప్పి అని చెప్పి బాంబే వెళ్ళిపోతారు. మరి ఆ నాటకాలు ఏంటో అని చెప్పి మాట్లాడిన తీరు సిగ్గు లేదా అంబటి రాంబాబు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తల్లికి బాగోపోతే చూడటానికి వెళ్ళటం, భుజం ఆపరేషన్కి బాంబే వెళ్ళటం, నీకు అంత సిగ్గుమాలిన విమర్శలు చేస్తున్నా నువ్వు మనిషివేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మానవత్వం నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాపు జాతి సిగ్గుపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు కాపు జాతిని వాడుకుని వదిలేశారని కూడా మాట్లాడుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తిని కాను. నాకు అందరూ, దేశ ప్రజలందరూ అన్ని మతాలు సమానమని 100 సార్లు చెప్పినా కూడా ఆయనకు కులం రంగు అంటించాలని ఒక క్రిమినల్ పోలీస్ స్టేషన్లో మిస్ అయితే కాపుని ఆదుకోవడా అని చెప్పి, అంటే ఒక తప్పులు చేసినాడికి క్రిమినల్కి కులాలు ఉంటాయా, మతాలు ఉంటాయా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినా కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్న అంబటి రాంబాబుకి కానీ, ఒక చిన్న పిల్లోడు చావు బతుకుల మధ్యలో ఉండి తెలంగాణలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఒక్కసారి ఆయన చూడాలని ఉంది అంటే ఆ కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే పేరుని నాని ఎవరో రాష్ట్ర సమస్యలంతా పట్టి